ప్రస్తుతం దాయాది దేశం పాకిస్తాన్ పరిస్థితి దీనంగా తయారైంది. ఒక పక్క అంతర్గత సమస్యలు, పొరుగు దేశాలతో వైరంతో జనం అల్లాడుతున్నారు. దేశంలో తినడానికి తిండి లేదు, వాహనాల్లో పోయించుకోవడానికి పెట్రోల్ లేదు. ఇవే కాదు, బయటకు చెప్పుకోలేని అనేక సమస్యలతో ఆ దేశం విలవిలలాడుతోంది. గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం, అంతర్జాతీయంగా తలెత్తిన చమురు సంక్షోభం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ నడ్డివిరిచాయి. దీంతో చేసేదేమీ లేక పాక్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా వారాంతపు లాక్డౌన్ ప్రకటించింది. అంటే శని ఆదివారాల్లో దేశం మొత్తం స్తంభించిపోవాలి. ఏప్రిల్ 4 నుంచి ఈ కఠిన నిబంధనలు అమల్లోకి రానున్నట్టు సమాచారం. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు రోడ్లన్నీ నిర్మానుష్యం కావాలి. షాపులు, మాల్స్, ఫ్యాక్టరీస్ ఇలా అన్నీ మూతపడాలి. పెళ్లిళ్లు, పేరంటాలు, వేడుకలకు అస్సలే అనుమతి లేదు. చమురు వాడకాన్ని తగ్గించుకోవడానికి, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసుకోవడానికి ఇంతకంటే మరో మార్గం లేదని ఆ దేశ పాలకులు చేతులెత్తేశారు. హాస్పిటల్స్, మందుల షాపులు మినహా మిగిలిన అన్ని రకాల వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. ఒకప్పుడు కరోనా సమయంలో గడప దాటడానికి భయపడిన ప్రజలు ఇప్పుడు ఇంధనం లేక గడప దాటలేని స్థితికి చేరుకున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలటంతో సామాన్యుడి బతుకు బస్టాండ్లో పడింది. హైవేలు, రోడ్లు అన్నీ మూసివేసి కేవలం ప్రభుత్వ బస్సులకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. సొంత వాహనాలు తీస్తే జరిమానాలు తప్పవు. ఈ ఆంక్షలు చూస్తుంటే పాకిస్తాన్ ఆర్థికంగా ఎంతటి దారుణమైన స్థితిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సంక్షోభం నుంచి గట్టెక్కడానికి దారి తెలియక, ప్రజల కష్టాలను పట్టించుకోక ప్రభుత్వం ఇలాంటి కఠిన నిర్ణయాలతో కాలం వెళ్లదీస్తోంది. ఒక దేశం ఇలా వీకెండ్ లాక్డౌన్ ప్రకటించడం అంటే అది దివాలా తీయడానికి సిద్ధంగా ఉందని అర్థం. విదేశీ బ్యాంకుల నుంచి అప్పులు పుట్టక ఉన్న నిల్వలు అడుగంటిపోవటంతో ప్రజలను ఇళ్లకే పరిమితం చేస్తోంది. దేశంలో పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే పాకిస్తాన్ పాలకులు మాత్రం ప్రపంచ దేశాల ముందు ఫోజులు కొట్టడం మానడం లేదు. ఒకవైపు ఇంధనం లేక దేశం అంధకారంలో మునిగిపోతుంటే, మరోవైపు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధాన్ని నిలువరించేందుకు మధ్యవర్తిత్వం వహిస్తామంటూ బయలుదేరారు. అంతర్జాతీయ వేదికలపై శాంతి దూతగా నటించడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. కానీ అసలు విషయం ఏంటంటే, పాకిస్తాన్ మాటను ప్రపంచంలో ఏ దేశం కూడా పట్టించుకోవడం లేదు. తమ పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్ తో యుద్ధాన్నే నివారించుకోలేని దేశం ప్రపంచ యుద్ధాలను ఆపుతుందా అని విశ్లేషకులు ఎద్దేవా చేస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ నుంచి ప్రధాని వరకు అందరూ యుద్ధం ఆపడం గురించి మాట్లాడుతున్నారు. కానీ దేశంలో పెరుగుతున్న ధరల గురించి నోరు మెదపడం లేదు. ప్రజలకు కనీస అవసరాలు తీర్చలేని వీరు అంతర్జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతామని చెప్పడం విడ్డూరంగా ఉంది. లాక్డౌన్ పేరుతో ప్రజల స్వేచ్ఛను హరిస్తూ ఇంధన పొదుపు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం విదేశీ పర్యటనల ప్రచారాల కోసం మాత్రం భారీగా ఖర్చు చేస్తోంది. పాకిస్తాన్ చేస్తున్న ఈ విన్యాసాల వెనుక పెద్ద కుట్రే ఉంది. తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇరాన్ యుద్ధం అనే అంశాన్ని వాడుకుంటున్నారు. ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే దేశభక్తి పేరుతో వారిని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇరాన్ యుద్ధం వల్ల చమురు ధరలు పెరిగిన మాట నిజమే, కానీ దాన్ని ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు వెతకకుండా దేశాన్ని మూసేయటం పాక్ పాలకుల అసమర్థతకు నిదర్శనం. ప్రతి చిన్న విషయానికి పొరుగు దేశాల మీద పడి ఏడవటం, దేబరించటం పాకిస్తాన్ కి అలవాటుగా మారింది. ఇప్పుడు కూడా యుద్ధం పేరు చెప్పి ప్రపంచ దేశాల నుంచి నిధులను గుంజాలనేదే వారి అసలు ప్లాన్. విదేశీ సాయం కోసం పాకులాటం తప్ప సొంతంగా నిలబడే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. అందుకే ఇప్పుడు పెట్రోల్ లేక దేశాన్ని షట్ డౌన్ చేయాల్సి వచ్చింది. ప్రతి లీటర్ పెట్రోల్ ని లెక్కగట్టే ఇవ్వాల్సిన పరిస్థితి అక్కడ ఉంది. రవాణా రంగం పూర్తిగా స్తంభించిపోవటంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పాలు, కూరగాయలు వంటి కనీస అవసరాల కోసం ప్రజలు యుద్ధం చేయాల్సి వస్తోంది. విమానాశ్రయాలు, పోర్టులు, రైల్వే స్టేషన్లు మాత్రమే పనిచేస్తాయని చెప్తున్నా అక్కడ కూడా ఇంధన కొరత తీవ్రంగా ఉంది. రైలు నడవటానికి అవసరమైన డీజిల్ లేక చాలా సర్వీసెస్ రద్దు చేశారు. పరిశ్రమలు మూతపడటంతో లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఇప్పటికే అప్పుల్లో ఉన్న కంపెనీలు ఈ 2 రోజుల లాక్డౌన్ వల్ల మరింత నష్టపోతున్నాయి. గోరు చుట్టు మీద రోకటిపోటుల చమురు సంక్షోభం పాకిస్తాన్ పరిశ్రమలను కోలుకోలేని దెబ్బతీసింది. ఇదంతా ఒకెత్తైతే ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో పాకిస్తాన్ చేస్తున్న అతి అంతా ఇంత కాదు.
ఇరాన్ కు మద్దతు ఇస్తున్నట్టు నటిస్తూనే అమెరికా నుంచి సాయం కోసం పాకులాడుతోంది. 2 పడవల మీద ప్రయాణం చేస్తూ పాకిస్తాన్ తనను తాను ప్రమాదంలోకి నెట్టుకుంటోంది. అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ విశ్వసనీయత ఇప్పుడు 0కు చేరుకుంది. అంతర్జాతీయంగా ఉగ్రవాద దేశాలలో నెంబర్ 1 గా చేరటంతో ఏ దేశం కూడా పాకిస్తాన్ ని నమ్మడం లేదు, సాయం చేయడానికి ముందుకు రావడం లేదు. రక్షణ శాఖ కోసం భారీగా ఖర్చు చేస్తూ ప్రజారోగ్యం, ఆహారం కోసం నిధులు లేవని చెప్పడం పాలకుల ద్వంద్వ నీతికి అద్దం పడుతోంది. పొరుగు దేశాల మీద కుట్రలు చేసే సమయంలో కొంచెం దేశాభివృద్ధిపై దృష్టి పెట్టి ఉంటే ఈ రోజు ఈ దీన స్థితి వచ్చేది కాదు. ఇంధన సంక్షోభం ఇలాగే కొనసాగితే వారానికి 2 రోజులు కాదు 5 రోజులు లాక్డౌన్ విధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం చేస్తున్న అప్పులు తీర్చడానికి ఆ దేశ ఆస్తులను వేలం వేసే స్థితికి చేరుకున్నారు. అయినా సరే పాక్ పాలకులు మాత్రం తమ వంకర బుద్ధిని మార్చుకోవడం లేదు. మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలను తగ్గించడానికి మధ్యవర్తిత్వం వహిస్తామన్న పాకిస్తాన్ ప్రతిపాదనను ఇరాన్ తోసిపుచ్చింది. తమ దేశానికి అమెరికాకి మధ్య చర్చలు జరపడానికి పాకిస్తాన్ ను వేదికగా మార్చాలన్న ఇస్లామాబాద్ అభ్యర్థనను టెహ్రాన్ వర్గాలు అధికారికంగా నిరాకరించాయి. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చేసిన చర్చల ప్రతిపాదనపై ఇరాన్ స్పందిస్తూ తాము అమెరికాతో చర్చలు జరపడానికి ప్రస్తుతం సిద్ధంగా లేవని స్పష్టం చేసింది. ముఖ్యంగా పాకిస్తాన్ వంటి 3వ పక్షం వేదికలపై తమకు నమ్మకం లేదని ఇరాన్ దౌత్య వర్గాలు పేర్కొన్నాయి. అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో తనదైన శైలిలో స్పందించారు. పాకిస్తాన్ వేదికలు లేదా ఫోరమ్స్ వారి వ్యక్తిగతమని, అమెరికా తన విదేశీ విధానాలను సొంతంగా నిర్ణయించుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా ప్రయోజనాలకు భంగం కలిగించే ఏ చర్యలనైనా సహించబోమని ఆయన హెచ్చరించారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ ఈ మధ్యవర్తిత్వం ద్వారా అంతర్జాతీయంగా తన పరపతిని పెంచుకోవాలని, తద్వారా అమెరికా నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందాలని ఆశించింది. అయితే ఇరాన్ తిరస్కరణతో ఇస్లామాబాద్ ప్రయత్నాలకు గట్టి దెబ్బ తగిలింది. పశ్చిమాసియాలో ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపులు, అమెరికా దళాల మధ్య దాడులు జరుగుతున్న నేపథ్యంలో శాంతి చర్చల ఊసే లేదని ఇరాన్ పరోక్షంగా సూచించింది. పాకిస్తాన్ తన భౌగోళిక రాజకీయ ప్రాధాన్యతను చాటుకోవాలని చూసినప్పటికీ ఇరాన్, అమెరికా మధ్య ఉన్న అగాధం ఇంకా తగ్గలేదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతానికి ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరిగే అవకాశాలు కనిపించడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.